అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 10. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. హెబ్రీ 12:2. సృష్టి ఆరంభము నుండి మానవుడు అన్నీయూ స్వతంత్రించుకొనవలనది దేవుని కోరిక అయి ఉన్నది. ఆయన మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు అతనికి శక్తిని, అధికారమును, ఆధిపత్యమును ఇచ్చెను. ఆదాము అవిధేయతను బట్టి ఆ ఆధిక్యతను పోగొట్టుకొనెను. ఆ నష్టము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా మానవునికి తిరిగి సమకూర్చబడింది. మరియు సాతానును సిగ్గుపరచు నిమిత్తం ఆదాము ఏదైతే కోల్పోయినో అంతకంటే మరి ఎక్కువగా మనం పొందబోచున్నాము. నీలో నిత్య జీవము సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించనారంభించినప్పుడు ఈ మర్మమును నీవు తెలుసుకొనగలవు. 1 కొరింథీ 2:9 మనకు ఇట్లు జ్ఞాపకం చేయబడుచున్నది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఈ సంగతులను మానవ జ్ఞానంతో కానీ, మానవ ఆలోచనతో కానీ, బైబిల్ జ్ఞానంతో కానీ మనం అర్థం చేసుకోనలేము. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అంతకంతకు వృద్ధి అగుచున్నదని నువ్వు తెలుసుకున్నదవో అప్పుడు మాత్రమే ఈ సంగతులు నీకు అర్థమగును. దేవుని బిడ్డల ఆత్మీయ స్వాస్థ్యమును దొంగిలించవలనని సాతాను ఎప్పుడునూ ప్రయత్నించుండును. అందుచేతనే మనం జాగరూకులమై ఉండి దేవుడు మనకు ఇచ్చిన దానిని ఎంతో జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకొనవలను. మార్కు సువార్త 13:37 నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. మెలకువగా నుండుడి మరియు మీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన స్వాస్థ్యమును మీ యొద్ద నుండి శత్రువును దొంగిలింపనీయకుడి. శత్రువు నీ యొద్ద నుండి నిత్య జీవ వరమును తీసివేయలేడు. కానీ నీవు నీ ఆత్మీయ స్వాస్థ్యమును అనుభవించకుండా చేయుటకు వానికి శక్తి కలదు. తరచుగా మనపై శత్రువు ఆత్మీయ అంధకారము మరియు ఆత్మీయ గుడ్డితనము అను ఆయుధములను ఉపయోగించును. ఇవి ఎంతో బలమైన ఆయుధములు. శత్రువు వీటిని ఈ అంత్య దినములలో ఉపయోగించువాడుగా ఉన్నాడు. మనం వేటి నుండి విడుదల పొందవలసిన వారమైనామో వాటిని, అనగా అన్ని రకములైన ఆచారములను, ఉత్సవములను, సంప్రదాయములను శత్రువు మన జీవితంలోనికి తీసుకుని వచ్చును. రోమా 8:14 అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్పుచున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. ప్రభువైన యేసుక్రీస్తులో మన రక్షణ విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలను. మనలను మనము ఎల్లప్పుడూ ఆయన శిరసత్వము, ప్రభుత్వము, రాజరికము క్రింద ఉంచుకొనవలను. ప్రతి క్షణము ఆయనచే ఏలబడవలను, స్వాధీనపరచబడవలను. యోహాను సువార్త 15:5 ప్రభు, ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. నేను మార్పు చెందిన తర్వాత నా హృదయంలో వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కనుగొంటిని. మరియు ఆ దినములలో అనేక గంటలు నేను మోకాళ్ళపై దేవునితో సమయం గడిపితిని. ఏ విధమైన కష్టము లేకుండానే దేవుడు నన్ను ఈ లోక సుఖముల నుండి, ఆకర్షణ నుండి విడిపించను. కానీ నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదో కొరత ఉన్నదని గమనించి తిని కనుక, దేవా, సంపూర్ణమైన ఆత్మీయ జీవితం నిమ్ము అని రహస్యముగా ప్రార్థించడం మొదలుపెట్టి తిని. అలాగున నేను అనేక మాసములు ప్రార్థించగా ఒక రాత్రి దేవుని స్వరమును ఇలాగున విచ్చిని, నీ పాపములన్నీ ఎట్లు క్షమించబడినో నాకు చెప్పుము. అప్పుడు, దేవా, నేను ఘోరమైన పాపిని నమ్ముచున్నాను. నా పాపముల కొరకై నీవు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా నన్ను క్షమించితివి అని చెప్తిని. తర్వాత అదే స్వరము, నీవు జీవించుచున్న వారిలో అతి బలహీనుడవు అని నమ్మము. అప్పుడు నీవు నా శక్తిని కలిగి ఉందువు అని చెప్పటం వింటిని. ఈ మాటలే నా అనుభవమైనవి. దేవుడు ఇట్లు చెప్పెను, నాకు వేరుగా నేను లేకుండా మీరేమీ చేయలేరు. అప్పుడు ప్రతి దానికిని మాట్లాడు ప్రతి మాట విషయంలో, ప్రతి ఆలోచనకు, చేయవలసిన ప్రతి ప్రణాళిక కొరకు దేవునిపై సంపూర్ణముగా నేను ఏ రీతిగా ఆనుకొనవలనో తెలుసుకొని ఉన్నాను. ప్రతి చిన్నదానికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే.
అప్పుడు ఆయన శక్తిమంతుడని, ఆ శక్తి నా కొరకేనని తెలుసుకుని ఉన్నాను. మనము మన దృష్టిని ఎల్లప్పుడూ హెచ్చించబడిన మహిమకరమైన ప్రేమగల రక్షకునిపై ఉంచుకొనవలసి ఉన్నది. మన జయ జీవితం దానిపై మాత్రమే ఆధారపడి ఉంది. బైబిల్ జ్ఞానంపై కానీ, దీర్ఘ ప్రార్థనలపై కానీ, ఉపవాసములపై కానీ, ఇతర అర్హతలపై కానీ కాదు. మన ప్రభు మనకు వాస్తవమైన వాడుగా ఉన్నప్పుడు మన ప్రతి విషయములో ఆయన బాధ్యత వహించును. ప్రైజ్ ద లార్డ్.